ఇంకోటి ఏంటంటే అఘోరి మాత అఘోరి అనొద్దు, అయిపోయింది. అఘోరి అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళని, సో పూర్తిగా సన్యాసంలోకి వెళ్ళిన వాళ్ళని అఘోరీలు అంటారు. సో అఘోరి మాత అనొద్దు, ఇక నుంచి అఘోరి అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, ఆడి పేరు ఏదో ఉంది కదా. సో అదనమాట. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వస్తాను. అప్పుడు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏందన్నది రేపొద్దున వాళ్ళని వెళ్ళి అడగండి. సో ఇక్కడ నుంచి ఏం చేసుకుంటారు, ఇద్దరికి ఉన్నాయి పువ్వులే కదా, కాయలు లేవు కొమ్మలు లేవు, ఈ మాటలు మాట్లాడకండి. ఏదైనా చేసుకుంటారు. కూరగాయలు ఉన్నంత వరకు వాళ్ళకి లోటు లేదు. నేను చెప్తున్నా, వంకాయలు క్యారెట్లు ఇలాంటి కాయలు కూరగాయలు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ లోటు లేదు. గిఫ్ట్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ వస్తావా? ఏమో నాకు డౌటే, దూరంగా నుంచి అని ఇచ్చేసాలి. అగోరి ఆల్రెడీ మొగ్గలు కనబడుతుంటే చాలా మీద ఆడుతున్నాడంట. ఎందుకో అందుకే బాబు నీకోసం తెచ్చాను, నువ్వు ఎంత కకృతులు పాము. వాళ్ళ అన్నీ మీద పడ్డాడు. ఫస్ట్ వర్షం అన్నీ మీద అక్కడెక్కడ పని అవ్వలేదు, అందుకని చెప్పి చెల్లి మీద పడ్డాడు. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా మా మీద కూడా పడేలా ఉంటారు. బాబు నీకు దన్నరా, కావాలంటే పావు కిలో కాదు ఇక నుంచి రోజు కేజీ పంపుతారా బాబు, నీకు నచ్చిన రోజులు నువ్వు సావరా బాబు అని చెప్పేసి ఇచ్చేసి రావాలి. అంతకుమించి చేసేది ఏం లేదు. నేను ఆడది ఆల్రెడీ ఎప్పుడో లూజ్ అయిపోయి ఉంటుంది బ్రో. ఇది నాకు తెలిసి ఇంకా సైజు నాకు దొరకలేదు, కానీ ఇది కూడా అడిగి సరిపోతుంది లేదని డౌటే నాకు. అది ఖచ్చితంగాను కొంచెం లావీ కావాలి అడిగి, అంతే. మరి అదే నేను అదే అనుకున్నాను కానీ బ్రో, కంగారు వస్తాను. పెళ్ళికి వెళ్ళాలి కదా అని అర్జెంట్గా వచ్చేసాను. సో ఈ సరిపెట్టుకుంటారు. ఈ రోజుకి శోభనం అంటున్నారు పాపం. ఈరోజు నిన్న పెళ్ళయింది, ఈరోజు శోభనం, వీటితోనే శోభనం. ఓకేనా, గిఫ్ట్ ఇచ్చేసి వస్తాను. ఓకే.